Namaste. Welcome to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils, Videum Air Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకే సో సృజన గారు మెయిల్ చేశారు రాజు గారు జీడిమెట్ల నుంచి. ఓకే అరటికాయతో అడుగుతున్నారు. సో ఏదైనా కాంబినేషన్ లో ఇగురు లాంటిది చేసి చూపించమని మెయిల్ చేశారు. అంటే ఏదైనా పప్పుల కాంబినేషన్ లో. సో పప్పుల కాంబినేషన్ లో జనరల్ గా ఏంటంటే పెసరపప్పుతో లేదా శనగపప్పుతో ఎక్కువ చేసుకుంటుంటారు కదా. సో ఈ రెండింటితో కూడా కాకుండా కందిపప్పుతో చేద్దాం. అంటే కొంచెం కందిపప్పును కొంచెం పొడి పొడిగా ఉడికించేసుకుంటే సో ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే కొంచెం పలుకులు పలుకులుగా తగులుతూ. సో అరటికాయ కందిపప్పు ఇగురా. ఓకే, మరి అరటికాయ కందిపప్పు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ కందిపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, కందిపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేనంటే అరటికాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా నార్మల్ గా మనం కట్ చేసుకునే దానికంటే కొంచెం చిన్నగా, ఎందుకంటే పప్పు వాడుతున్నాం కదా. సో ఆ కాంబినేషన్ కొంచెం మనకు ఆ సైజ్ ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇలా కట్ చేసేసుకొని ఉడికించి పెట్టేశానండి. ఓకే సో అలాగే కందిపప్పు కూడా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో మనం జనరల్ గా శనగపప్పు ఆర్ పెసరపప్పు వాడుకునేటప్పుడు ఎలా అయితే పొడి పొడిగా ఉంటుందో సో ఇది కూడా సేమ్ అంతే. ఈ రెండు నేను ముందుగా చేసి పెట్టేసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. సో పప్పు ఉడికించుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలేమో బేసిక్ గా. దీనికి కుక్కర్ లో కాకుండా మనం ఓపెన్ ప్యాన్ లోనే ఉడికించుకుంటే మనకు బాగుంటుంది. అంటే తెలుస్తా ఉంటుంది ఎంత వరకు ఉడికింది. సో చూసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కుక్కర్ లో పెట్టగానే అది మనకు ఒకసారి ఏ ముద్దపప్పు అయిపోతే మళ్ళీ చాలా కష్టం. దీనికి ముందుగా పోపు పెట్టేసుకున్నా. ఓకే సో జనరల్ గా ఈ పెసరపప్పు అండ్ శనగపప్పు టేస్ట్ ఆ ఇగురుల్లో ఫ్రైస్ లో అందరికి బాగా అలవాటు కదా. అవునండి, డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటుంది ఈ టేస్ట్. అవును, ఎందుకంటే కొంచెం చేదు ఉంటుందేమో అట్లా అట్లా అనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా టేస్ట్ గా వస్తుంది. ఎందుకంటే మామూలుగా ముద్దపప్పులు చేసుకుంటుంటాం, సాంబార్లు చేసుకుంటుంటాం కదా. సో అలాగే ఇలా విడి అంటే కొంచెం పొడి పొడిగా చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండు సరిపోతాయండి. ఓకే సో ఎర్రకందిపప్పు కూడా వేసుకోవచ్చా రాజు గారు? కావాలంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అది కూడా బాగానే ఉంటుంది. అంటే ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క రుచి ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు అలా పప్పులు మారుస్తూ చేసేసుకున్న సేమ్ రెసిపీ డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. పచ్చిమిరపకాయలు, ఓకే అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఓకే కొంచెం ఇంగువ అండి. సో కొంచెం ఈ ఇగురుల్లో అండ్ ఫ్రైస్ లో కరివేపాకు కొద్దిగా ఎక్కువ ఉంటే కూడా ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఈ వెల్లుల్లి, కరివేపాకు, అవును. సో అలాగే ఎండుమిరపకాయలు వీటికి అడిషనల్ గా మంచి టేస్ట్ ఇస్తాయి. ఓకే సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు, సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో యాక్చువల్గా ఏవైనా కూడా ఇట్లాంటి దుంపలతో అంటే ఇలా అరటికాయ కానీ బంగాళదుంప కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు హ్యాపీగా ఉడికించేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే సో ఇది కొంచెం వేగాలండి. సో ఈ ఉప్పు కారం వేసాం కదా, సో ముక్కల్లో కొంచెం పోపు తాలూకా ఫ్లేవర్ కూడా పట్టేస్తే బాగుంటుంది. ఓకే సో మేము చిట్కా చూసేస్తాం మరి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. డ్రై స్కిన్ ఉన్నవారు స్కిన్ నార్మల్గా సాఫ్ట్గా అవ్వాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. 1 కప్పు ముల్తానీ మిట్టిలో కొద్దిగా ఆల్మండ్ ఆయిల్, కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మన స్కిన్లోని న్యాచురల్ ఆయిల్స్ బయటకు పోకుండా చర్మానికి తేమను అందించి స్కిన్ సాఫ్ట్గా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, మంచి పోపు అంతా బాగా వేగింది, ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కందిపప్పు. సో బేసిక్గా చాలా మందికి పెసరపప్పు, శనగపప్పు ఇట్లాంటివి
ఫ్రైస్లో కానీ ఇలా ఎగురుల్లో కానీ అలవాటు ఉంటుంది. కందిపప్పు చాలా తక్కువ వాడుతుంటారు కానీ ఆ కందిపప్పుకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి కొన్ని రకాల వాటికి బాగా సెట్ అవుతుంది. ఆ టేస్ట్ కూడా యాడ్ అయితే కొంచెం బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి. ఎందుకంటే మనం జనరల్గా పప్పులు అంటే కందిపప్పుని ఏది ఇలా అరటికాయ కానీ బంగాళదుంప కానీ వీటిల్లో వాడలేము కాబట్టి అట్లీస్ట్ ఇలా ఫ్రైలో చేసుకుంటే దాని టేస్ట్ కూడా వీటికి యాడ్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్ మనం ఎంజాయ్ చేసినట్టుగా కూడా ఉంటుంది మనకు. ఇది కొంచెం మనం అంటే దీన్నే కొంచెం టమాటో అది వేసేసి కొంచెం గ్రేవీలా కావాలంటే దగ్గరికి అలా ముద్దకూరలాగా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా రైస్ తో పాటు తీసుకోవచ్చు. సో ఏదైనా కొంచెం కందిపప్పు అనేది జాగ్రత్తగా ఉడికించుకోవాలి ఫస్ట్, ఎందుకంటే బాగా ఉడకపోతే ఆ కందిపప్పు కొంచెం చేదుగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా అది చూసుకుంటూ మనం ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో డిష్ రెడీ. నైస్. సో ఇలాంటివి మనకు కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి అన్నంలో కలుపుకున్న బాగుంటుంది, చపాతీ లాంటి వాటిల్లోకి చక్కగా అలా రోల్ చేసేసుకుని తిన్నా బాగుంటుంది. రసము పప్పుచారు ఇలాంటివి ఉంటే పక్కన సైడ్ డిష్గా నంచుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకదాన్ని మనం రకరకాలుగా తీసుకోవచ్చు. సో అండ్ ఇలాంటి ఫ్రైస్ అవి మనం చక్కగా బాక్సెస్లో అలా కట్టుకున్నా కూడా మనకి ఆ టేస్ట్ యాజ్ టీస్గా సస్టైన్ అవుతుంది కాబట్టి. సో ముఖ్యంగా ఇట్లాంటి సమ్మర్ టైంలో అలాంటప్పుడు అంటే ఫ్రైస్ ఎక్కువ తింటే దాహం ఎక్కువ వేస్తుంది అంటుంటారు, ఎందుకంటే నూనె ఎక్కువ పడుతుందని. కానీ ఇలాంటి వాటికి మనకి ఏంటంటే జస్ట్ పోపు ఒకటే కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇగురు రెడీ. వావ్. సో చూసారు కదండి, అరటికాయ కందిపప్పు కాంబినేషన్ లో ఇగురు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ కందిపప్పు ఇగురు తయారు చేసే విధానం. ముందుగా అరటికాయలు ఉడికించి ఉంచాలి. కందిపప్పు పొడి పొడిగా ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ కందిపప్పు ఇగురు రెడీ. తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రండి. కందిపప్పు ఫ్లేవర్ లో బాగుంది. అరటికాయ ముక్కలు, పప్పు కూడా బాగా ఉడికింది. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రెండింటికి ఈక్వల్ గా పట్టేసాయి. అంటే మిక్స్ అయిపోయింది అలా, సపరేట్ గా పప్పు, సపరేట్ గా ముక్కలు అట్లా కాకుండా సో రెండు కూడా బాగా కలిసిపోయాయి. తర్వాత ఇంగువ పోపు కూడా చాలా బాగుంది. ఆ పోపు మెయిన్ మంచి టేస్ట్ ఇచ్చింది. వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. అవునండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బట్ టేస్టీ రెసిపీ. చూసారు కదా, కందిపప్పు కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది. ఇలా అరటికాయ ఇగురు ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఉల్లిపాయ ఎక్కువ అవుతుందని సగం చెక్కను ఎప్పుడైనా ఉంచేసినట్లయితే ఆ చెక్క పాడవకుండా ఉండాలి అంటే ఆ ఉల్లిపాయ చెక్కకి వెన్న రాసి నిల్వ చేసుకున్నట్లయితే ఉల్లిపాయ పాడవకుండా ఉంటుంది. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ స్వీట్ చూడబోతున్నాం, బెల్లం గవ్వలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు బెల్లం కావాలా రాజు గారు? అవునండి. సో ఇది అందరికి ఇష్టమైన స్వీట్. ఎందుకంటే చక్కగా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. బాక్సెస్ లో అలా పెట్టి పంపించిన అంటే స్నాక్ టైం లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చిన సడన్ గా తీసి పెట్టడానికి. సో అంటే అన్ని కంఫర్ట్ గా ఉంటుంది, చేసుకోవడం కూడా ఈజీ ఇంట్లోనే. సో దీనికి ఏంటంటే నేను కొంచెం అడిషనల్ గా జీడిపప్పు పొడిలా చేసి మనం కొంచెం పైనుంచి చల్లితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాకం కొంచెం తడిగా ఉన్నప్పుడు అలా చల్లేసుకుంటే అంటే మనకు డ్రై అవుతూ ఉంటుంది కదా, కొంచెం పొడి పొడిగా అయ్యే టైంలో మనం కొంచెం అలా స్ప్రింకిల్ చేసేస్తే పైనుంచి సో కోటింగ్ లా వచ్చి బాగుంటుంది. సో ఆ జీడిపప్పు టేస్ట్ కూడా దీంట్లో తెలుసు బాగుంటుంది. సో జనరల్ గా ఎప్పుడు బెల్లం మనం అదే బెల్లం కావాలి నార్మల్ గా చేసేసుకుంటుంటాం. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే, మరి బెల్లం గవ్వలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెల్లం గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము 1 కప్పు, మైదా 1/2 కిలో, వెన్న 50 గ్రాములు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. రాజుగారు స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు గవ్వలకి ఎప్పుడైనా కొంచెం పిండి ముందుగానే కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసి చేసుకుంటేనే మనకు కొంచెం క్రంచిగా వస్తుంది, అంటే కొంచెం ఫర్మెంట్ అవుతుంది అది. ఓకే. సో ఆ ప్రాసెస్ లో మన గవ్వలు బాగా వస్తాయి, కొంచెం క్రంచి కొంచెం గుల్లతనం అది యాడ్ అవుతుందేమో. సో దీనికోసం ఏంటంటే నేను సో మైదా పిండిలో వెన్న వేసాను. సో నెయ్యి అయినా వేసుకోవచ్చు మనం, లేదంటే మామూలుగా ఆయిల్ వేసుకున్నా బాగానే వస్తుంది.
తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం నీళ్ళు పోసి బాగా కలిపేసి ఇలా కాసేపు పక్కన పెట్టేశాను. ఓకే, సో దీన్ని తడిగుడ్డ కప్పేసి కాసేపు మనం పక్కన పెట్టేస్తే సాఫ్ట్గా వస్తుంది. తర్వాత మనం పిండి కలిపేటప్పుడు కూడా చాలాసేపు కొంచెం అలా మర్దన చేయాలి. సో దానివల్ల ఏంటంటే లోపల గుల్లదనం వస్తుంది, తర్వాత ఎలాస్టిసిటీ అనేది కొంచెం బాగా సాగే గుణం వస్తుంది కదా, సో బాగా వస్తాయి కావాలి మనకు. తర్వాత కొంచెం మనం బెల్లం పాకం పెట్టుకుందాం. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, సో కొద్దిగా వాటర్ అండి. కదా. సో ఇలాంటి వాటికి ఎప్పుడైనా మనకు కొంచెం ముదురు పాకం రావాలి. ఎస్, పాకం రెడీ అవుతూ ఉంటుంది. సో ఈ లోపు డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం. సో పాకం రెడీ అవ్వాలి, ఆయిల్ హీట్ అవ్వాలి, పిండి రెడీగా ఉంది. సో టైం ఉంది కాబట్టి మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ ఫేస్ మృదువుగా అందంగా ఉండాలి అంటే ఆలివ్ ఆయిల్ తీసుకుని ముందుగా ముఖానికి బాగా అప్లై చేసుకుని ఆ తరువాత ఒక నిమ్మ చెక్కని పంచదారలో ముంచి ముఖం పైన స్క్రబ్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు చేసుకున్నట్లయితే ఫేస్ పై ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి మీ స్కిన్ మృదువుగా అందంగా తయారవుతుంది. చిట్కా చూసేసారు కదా. సో పాకం కూడా ఇంకొంచెం అవ్వాలి. ఈలోగా మనం గవ్వలు చేసుకుందాం. సో ఒక ప్లేట్ తీసేసుకుని సో గవ్వల చెక్క. సో అది వరకు చక్కగా ఈ చెక్కలు ఇలాంటివి ఉండేవి కాదు కాబట్టి ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉండేది. చేతితోనే నొక్కునేవాళ్ళు, కొంచెం పెద్ద సైజు గవ్వలు వచ్చేవి. ఇప్పుడు ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి చక్కగా బుడ్డిగా మనం చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేసేసుకోవచ్చు. అండ్ గవ్వలు చేసుకోవడం రాదని ఫీల్ అవ్వక్కర్లా. చక్కగా ఇలాంటి ఒక చెక్క కొనేసుకుంటే హ్యాపీగా బయట మనం కొనుక్కునేటప్పుడు ఎంత నీట్గా ఉంటాయో అంతే నీట్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. సో చిన్న టెక్నిక్ అంటే కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా రోల్ అయిపోతుంది. సో ఈవెన్ సైజులో చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేప్పుడు కరెక్ట్గా ఒకే టైంకి అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి దీని కొరం. సో మరి మెత్తగా ఉంటే మనకి సో అంటే ఇలా సాఫ్ట్గా రావు. సో కాబట్టి అది ఒక్కటి చూసుకొని పిండి ఒకటి పెట్టేసి మనం కాసేపు అలా పక్కన పెట్టేసుకుంటే మీకు మంచి గవ్వలు రెడీగా వస్తాయి. పాకం కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతోంది. సో గవ్వలు కూడా అయిపోవచ్చాయి. ఓకే, సో నేను ముందుగా కొన్ని చేసి కూడా పెట్టేశాను. ఓకే, సో మనకు అంటే గవ్వలు చేసిన తర్వాత కొంచెం డ్రైగా అయినా ప్రాబ్లం ఏం లేదు. అవును. సో వేయించుకునేటప్పుడు ఓకే, సో ఇలా చిన్న బుడగలు వచ్చేటట్టుగా మనకు ఆయిల్ వేడిగా ఉంటే సరిపోతుంది. సో ఇవి కూడా స్లో ఫైర్లో చేసుకోవాలి. పిండి అంతా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ మధ్యలో అట్లా పచ్చిగా అలా రాకుండా కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఓకే, సో ఈ పాకము మరి కట్టేద్దామా ఇలా ఉంచుదామా? కట్టేసేద్దాం. సో అప్పుడు మళ్ళీ కొంచెం లైట్ గా సిమ్ లో పెట్టేసుకొని కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో ఇలా కారం చేసేస్తాను. ఓకే రాజు గారు, నేను చూస్తుంటాను గవ్వలు. సో బీట్రూట్ అలాగే క్యారెట్ కాంబినేషన్ లో ఫ్లవర్ చేస్తున్నానండి. సో ఇది బేస్ ఇస్తున్నాను. సో దీంట్లోంచి పెటల్స్ తీసేసి మనం దాంట్లో పెట్టేస్తే మనకు ఒక ఫ్లవర్ వస్తుంది. ఓకే, సో పెటల్స్ వచ్చేసి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో బీట్రూట్లో సో థిక్ బేస్ తీసేసుకుని సో పైన కొంచెం ఇలా రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఇక్కడ మధ్యలో ఒక ఘాట్ పెడుతున్నానండి. స్కిన్ తీసేసి కాస్త ఘాటు పెట్టేసి దాంట్లోకి మనం ఈ స్లైసెస్ ఇన్సర్ట్ చేస్తాం. సో చుట్టూ ఇలా ఓకే. సో దాని తర్వాత దాని సైడ్లోంచి కొంచెం లోపల వరకు ఇలా డీప్గా తీసేస్తున్నాను. సో లేకపోతే స్లైస్ కొంచెం లోపలికి పోవడం కష్టంగా ఉంటుంది. సో మధ్య వరకు కట్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ అప్పుడు
రెండు separate సపరేట్ అయిపోతాయి. సో ఇలా వచ్చేసేయాలి. సో దాని తర్వాత ఇక్కడ పైన కొంచెం లైన్స్ వేస్తున్నాయండి. సో చెక్స్లా వేస్తున్నాను. సో ఫ్లవర్కి మధ్యలో వస్తుంది కదా. అవును. సో తర్వాత ఇది కొంచెం ఇలా అడ్డంగా కూడా. సో ఇప్పుడు దీంట్లోంచి స్లైసెస్ కట్ చేస్తున్నాను. ఓకే. సో వీటిని ఒక్కొక్కటిగా ఈ గ్యాప్ ఇచ్చాం కదండి. సో దీని లోపలికి అలా ఇన్సర్ట్ చేసేస్తాం. సో ఇదంటే అలా సెట్ చేసుకుని అలా పెట్టేసుకోవాలి, ఎక్కువ కదిల్చకూడదు. ఎస్. బాగుంది, సన్ఫ్లవర్ లాగా. ఎస్. ఓకే, ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, సో ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఓకే, మంచి గోల్డెన్ కలర్లో వస్తే మనము పాకంలో వేసేసుకోవచ్చు. ఎస్. సో గవ్వలకు కూడా కొంచెం బాగా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. అవును, పాకంలో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. సో లేదా ఒకసారి అలా వేసి కలిపేసేసి ఇంకా అలా పెట్టేస్తే ఇంకా మనము డబ్బాలో వేసుకోవాలనుకున్నప్పుడు అలా విడివిడిగా చేసుకుంటూ ఏదైనా ప్రాసెస్ కష్టమే. అంటే కంటిన్యూ కలుపుతూ ఉంటే మనకు అది మెల్లిగా అది గట్టి పడుతూ ఉంటుంది కదా పాకం. సో అప్పుడు మనకు విడివిడిగా బాగా వస్తుంది, లేకపోతే మొత్తం అలా అతుక్కుపోయి ఉంటాయి, ఇట్లా ముద్దలుగా వచ్చేస్తుంది. ఓకే అండి, రెడీ. సో రెడీ. సో ఇది పాకంలో వేసేద్దాం. కలర్ అనేది భలే వచ్చింది. ప్లేట్ ఇస్తారా, ఫ్లవర్ దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తాం. ఓకే. యాక్చువల్గా ఈ కొంచెం ఫాస్ట్గానే మనకి డ్రై అయిపోతుంది. చక్కగా ఇలా ఫ్యాన్ కింద అలా పెట్టేస్తే పంచదార పాకం అయితే ఇంకా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా మనకి డ్రై అయిపోతుంది. కొంచెం బెల్లం పాకానికి కాస్త టైం పడుతుంది. తిప్పుతూ ఉంటాను. ఇక్కడే కొంచెం మనకు వర్క్ ఉంటుంది. సో మెల్లిగా కొంచెం మన అలా తీగలుగా వస్తూ మళ్ళీ గట్టి పడుతూ ఉంటుంది. సో అప్పటి వరకు అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో అంటే పొడి మనం దీంట్లోనే వేసాం అనుకోండి, జీడిపప్పు పొడి ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా బర్న్ అవుతుంది, మనం జీడిపప్పు తొందరగా వేగిపోతుంది కదా. సో కాబట్టి ఇలా మనం పొడిలా పైనుంచి వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, కొంచెం మెల్లిగా అలా తీగలుగా వస్తుంది కదా. సో ఇక్కడ జీడిపప్పు పొడి, సో కొంచెం వేస్తే అలా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ డ్రై అవుతూ మొత్తం పైన మొత్తం బాగా పట్టేస్తుంది, లోపల వరకు కూడా గ్యాప్లో కూడా వెళ్ళిపోతుంది. డ్రై అయిపోతుంది ఎలాగో మనకి. ఎస్. సో ఇదే ప్రాసెస్లో మనకు కావాలంటే బాదం పొడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వెట్గా ఉన్నప్పుడు వేసేస్తే మనకు చక్కగా అది జీడిపప్పు పౌడర్ కూడా ఆ పాకంలో కలిసిపోయి గవ్వలకు బాగా పట్టేసుకుంటుంది. కొంచెం డ్రై అవుతూ వచ్చేస్తుంది. ఓకే అండి. ఓకే ఓకే. సో డిఫరెంట్ టేస్ట్లో వచ్చి బెల్లం గవ్వలు రెడీ. ఓకే, మరి బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెల్లం గవ్వలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు, వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని పీటపై గవ్వలా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో గవ్వలు వేసి దగ్గర పడినివ్వాలి. చివరగా జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెల్లం గవ్వలు రెడీ.
బెల్లం గవ్వలు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు. నైస్. జీడిపప్పు పొడి బాగా వేసాను కదా. ఎస్ అండి. సో పైన ఫుల్ కోటింగ్ లో ఫుల్ కోటింగ్ లో వచ్చేసింది. అండ్ మిగతా టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకి తెలిసిన ఇది టేస్ట్. కాకపోతే ఇలా పౌడర్స్ ఏమన్నా మార్చి అంటే జీడిపప్పు పొడి, బాదం పొడి ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం ఎక్కువ పెద్ద మార్పులు ఏమీ చేయలేము. సో ఇలాంటి వాటితో ఏదైనా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు ఎసెన్స్ ఏదైనా కూడా. బాగుంది రాజు గారు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి గవ్వలు. ఇలా జీడిపప్పు పొడి చల్లుకొని సర్వ్ చేసుకోవటం మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కా పాటించండి. అలోవెరా జ్యూస్లో కరక్కాయ పొడి, తిప్పతీగ చూర్ణం ఈ రెండింటిని కలిపి రోజు తాగుతూ ఉండాలి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మరి ఊరించే వంటలో ఇవాళ టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. మీ పేరు? సునీత అండి. సునీత గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మలక్పేట్. ఓకే. హాయ్ అండి. హాయ్ మీ గీత. పేరేంటి? నా పేరు లక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం నుంచి. మెహదీపట్నం. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? మీకు వచ్చాకే పరిచయ. ఓకే, సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. సో నేను ఏ ఐటమ్ ఇచ్చినా కూడా బాగా చేసేస్తారా? చేస్తాం. ఓకే, సో చూద్దాం. అమ్మో, చాలా బరువుగా. ఇది ఇలా చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా మీకు? అనిపించట్లేదా? అనిపిస్తుంది. చాలా అనిపిస్తుందా? చాలా. ఏమనిపిస్తుంది? అనిపించింది అదే సొరకాయ. ఎస్, భారీ సొరకాయ. మీ ఇద్దరు చేయాలి కాబట్టి చక్కగా పెద్ద సొరకాయ తీసుకొచ్చాను, బట్ స్టిల్ లేతగానే ఉంది. ఓకే. సో సొరకాయతో మీ ఇద్దరు చక్కగా వంటలు చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కదా. అవును. సో సమ్మర్ లో ఇట్లాంటివి తింటే చాలా బాగుంటుంది. వాటర్ కంటెంట్ సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సమ్మర్ లో మనము ఆరోగ్యంగా ఉంటాం. కొంచెం ఎండ నుంచి కొద్దిగా ఇది అవ్వచ్చు, ప్రొటెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే అది చలవ చేస్తుంది కాబట్టి. అవును. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏంటంటే మీ ఇద్దరికి సొరకాయ మీద మంచి అవగాహన ఉందని నాకు అర్థమైపోయింది. చేస్తుంటారా సొరకాయతో? చేస్తాం. ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారు. ఓకే, సో మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి, కొంచెం వెరైటీగా ఏం చేయొచ్చు సొరకాయతో. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో టైమర్ ఆన్. సో థింక్ చేయండి, సొరకాయతో కొంచెం వెరైటీగా టేస్టీగా ఏం చేయొచ్చు అనేది. సొరకాయ బోండాల కర్రీ. సొరకాయ బోండా కర్రీ. ఓ, మనం పకోడీ కర్రీ ఇట్లా చేసుకుంటూ ఉంటాము అలాగా? అవును మేడం. ఓ, వెరైటీగా ఉంది. సొరకాయతో కూడా అలా చేసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది మేడం. సో మీరు అయితే ఫస్ట్ చేసేస్తారా వంట? ఓకే, మరి సొరకాయ బోండా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ బోండా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ 1, శనగపిండి 1 కప్పు, టొమాటోలు 2, పచ్చి కొబ్బరి చిన్న ముక్క, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, మసాలా కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సునీత గారు మొదలు పెడదామా? సో మనం ఫస్ట్ బోండాలు చేసుకోవాలి కదా. సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. సొరకాయ తురుమండి, ఒక 4 స్పూన్స్ శనగపిండి వేసుకుందామండి. అది తురిమిన వాటర్ ఉంటది కదండి, దానిలో సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో సరిపడా ఉప్పు, సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఓకే, కొంచెం ధనియాల పొడి వేసి, కొంచెం గరం మసాలా వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ ఫ్లవర్ పొడి అండి, క్రిస్పీగా రావడం కోసం అని చెప్పాను. ఓకే, కారం ఇంకా పచ్చిమిర్చి ఘాటు వేసేసాం కదా, సరిపోతుందండి. కొంచెం కొత్తిమీర వేస్తాం. ఓకే, వేసి కలిపేసేయండి. కలిపేసాం. సో సొరకాయలో ఉన్న తడితో మనకి అది ఉండైపోతుంది. వాటర్ ఉంటది కదా, దాంతోనే బోండాలు సరిపోతుంది.
సో యాక్చువల్ గా చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి తురుముకున్నప్పుడు కొంచెం తీసేయొచ్చేమో కదా, కొద్దిగా పిండి కొంచెం వేస్తే అలా. కావాలి అనుకుంటే వాటర్ పిండి వేయొచ్చు మేడం. అదే బాగా లూజ్ అవుతుంది కంటెనెన్స్ అనుకుంటే. కావాలి అనుకుంటే వాటర్ ఉంచేసి దానిలోనే కలిపేసేయచ్చు. ఓకే. మళ్ళీ ఇది కలిపి అట్లా పెట్టినా కూడా వాటర్ వచ్చేస్తుంది మేడం. అప్పటికప్పుడు వేసేసి ఇమీడియట్ గా చేసుకుంటే బెటర్, లేదంటే మనం ఇంకా శనగపిండి కార్న్ఫ్లవర్ వేస్తూనే ఉండాలి ఇందులో. అంతే మేడం, వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. ఉండలు చేసేసుకోవాలా వీటిని? అవును మేడం. ఓకే. సునీత గారు ఇవంటే మీరే ట్రై చేశారా? నేను చేస్తూ ఉంటాను మేడం. మనం ఎప్పుడు కర్రీస్ ఎక్కువ కర్రీస్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ఈ టీవీలో ఎక్కువ చూస్తూ ఉంటాం, అభిరుచి అది చూసి ఎక్కువ ట్రై చేస్తాం. వెరీ గుడ్. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే ఇంట్లోనేనా? ఏం లేదండి, మాది హోల్సేల్ మెడికల్ అండి. ఓ, ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడన్నా మీ వారికి కాస్త అలా హెల్ప్ చేస్తూ ఉంటారా? అవును మేడం. ఓ నైస్ నైస్. ఓకే. ఇట్లా అన్ని బోండాలు చేసుకొని ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకుందాం మేడం. ఓకే ఓకే. సో అన్ని వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారు అనమాట? చేస్తూ ఉంటాను మేడం. సో అన్ని వెజిటబుల్స్ తింటారండి మీ ఇంట్లో పిల్లలు? ఏ టు జెడ్ తింటారు. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక్క బాబు అండి. ఒక్కడే బాబు. ఏం చదువుతున్నాడు? 3rd క్లాస్ అండి. 3rd క్లాస్. ఏం పేరు? హనీష్ అండి. హనీష్. ఓ, మీ వారి పేరు ఏంటండి? శ్రీధర్ అండి. శ్రీధర్. సో మెడికల్ బిజినెస్ అన్నమాట మీది? హోల్సేల్. ఓకే. సో సరిపోతాయా ఇవి? సరే. సో ఇవి వేగితే మనము గ్రేవీ చేసేసుకోవచ్చు కదా? కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలు మేడం. ఇంకొంచెం వేగాల ఇవి? ఒక్క 2 minutes. ఇవి పెట్టుకొని ఈ లోపు గ్రేవీ స్టార్ట్ చేద్దాం. పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. చూడండి సరిపోతాయి మేడం. ఆ ప్లేట్ ఇచ్చేసి. తాలింపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్, ఓకే, పచ్చిమిర్చి, తర్వాత ఏం వేద్దాం? టమాటా పేస్ట్. ఓకే. సో అవి మనకి బోండాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా కొంచెం పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము అంటే గ్రేవీ కోసం. ఓకే. కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. కొంచెం ధనియాల పొడి వేస్తాం. ఓకే. కొంచెం కారపొడి వేస్తాం. గ్రేవీ మసాలా కారం మేడం. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ దీనిలో వేసి మేము ఇయర్లీ వన్స్ ఒక్కసారి కొట్టేస్తాం. అది వాడేసుకుంటారు చక్కగా. కొంచెం ధనియాల పొడి వేస్తాం. ఇందాక ధనియాల పొడి ఆల్రెడీ వేసారు. గరం మసాలా. ఓ, గరం మసాలా, ధనియాల పొడి కన్ఫ్యూజ్ అయ్యారా? ఇది ధనియాల పొడి, ఇందాక వేసింది గరం మసాలా. సో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోవచ్చు. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. కొంచెం సోయా సాస్ వేస్తున్నాం. బాగుంటుందా ఇట్లా వేస్తే కూరలో? బాగుంటుంది. ఓ, జనరల్ గా అంటే మంచూరియాలు, చైనీస్ ఐటమ్స్ లో వాడుతుంటారు కదా. మామూలుగా మనకి ఇట్లా కావాలన్నా ఇప్పుడు ఇట్లా వదిలేసుకోవచ్చు అండి. చపాతీలోకి అట్లా స్నాక్స్ లాగా తినడానికి. ఓకే. మనకి ఇప్పుడు ఇది కర్రీ లాగా కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. చైనా వాటర్. సో కొంచెం ఆ బోండాలకి గ్రేవీ అంతా పట్టేస్తే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే. అంతే. సో వేసేసారా అన్ని? ఇంకేమైనా వేయాలా? కొంచెం సాల్ట్ వేయలేదు కొద్దిగా. ఓకే. బాగుంది, గ్రేవీ థిక్గా వచ్చింది కదా. అవును మేడం. అంటే టమాటా మిక్సీ పట్టు వేసుకోవచ్చు మేడం. కొబ్బరి అయినా, కాజు అయినా మనకి ఏది కావాలి అంటే అట్లా వేసుకోవచ్చు. పిల్లలు ఏది ఎక్కువ ఇష్టపడ తింటారు అంటే ఇప్పుడు టమాటా ఎక్కువ
చీప్ గా దొరుకుతున్నాయి కదా మేడం, ఎక్కువ టమాటా యూస్ ఎప్పుడు చేసుకోవచ్చు. పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. అవును మేడం, దొరికితే నేను 5 రూపీస్ లేకపోతే 50 రూపీస్ అట్లా అయిపోతాయి. అవునండి. ఉల్లిపాయలు కూడా ఈ ఒక్క మధ్య నిమిషం అలాగే మూత అయిపోయింది. పెడదాం. పెట్టేయండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా 10 రూపీస్ కి వచ్చేస్తున్నాయి వచ్చినాయి. కదండి. అదేమిటి అప్పుడప్పుడు 100 రూపీస్కి వెళ్తుంది అది. సో ఇది మనకు కొంచెం అంతా వాటికి పట్టేస్తే రెడీ కదా. ఓకే, వెయిట్ చేద్దాం. సునీత గారు చూద్దామా? అయిపోయింది. అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం. కొంచెం కరివేపాకు వేసుకొని కొత్తిమీర. సారీ కొత్తిమీర మేడం. Fine. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి కొత్తిమీర. రెడీ. రెడీ అయిపోయింది మేడం. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి అండి. సొరకాయ బోండా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే ఓకే అండి. మరి సొరకాయ బోండా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ బోండా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బోండాలా చేసుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, గరం మసాలా, మసాలా కారం, ధనియాల పొడి వేసి వేగాక బోండాలు, సోయా సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ బోండా కర్రీ రెడీ. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయ రసం తీసుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కలిపి మచ్చలు ఉన్న చోట తరచూ రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు? సొరకాయ అప్పాలు. సొరకాయ అప్పాలు. ఓకే, సొరకాయ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ 1, నానబెట్టిన మినపప్పు 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, బియ్యపిండి 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సొరకాయ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి? పిండి కలుపుకోవటమేనా? పిండి కలుపుకోవాలండి. ఫస్ట్ డీప్ ఫ్రై ఇది కూడా. ఇది కూడా deep సో ఆయిల్ హీట్ పెట్టేస్తాం. సో అదేంటి? బియ్య పిండి. సొరకాయ తురుము వేసుకోవాలండి. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది మినప్పిండి అండి, నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. అప్పాల్లో మినప్పిండి ఎందుకు? బాగా స్మూత్ గా గట్టిగా రాకుండా ఉంటాయండి అప్పాల్లో, డీప్ ఫ్రై చేసిన. కానీ ఇది ఒక చిట్కా కింద కూడా పనికొస్తుంది. అవునా? అంటే ఇప్పుడు ఆ పిండి ముద్దలా అవుతుందా? అవుతుందండి. పచ్చిమిరపకాయ పేస్ట్, ఓకే, తర్వాత కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం సాల్ట్. ఇప్పుడు సమ్మర్ కదండి, అప్పాల్లో పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు, కానీ నేను పెసరపప్పు వేస్తున్నాను. అంటే చలవ చేస్తుందని. కాస్తలో కాస్త అంటే ఎలాగో డీప్ ఫ్రై చేస్తే పెసరపప్పు చలవ కూడా పోతుంది. ఇద్దరు డీప్ ఫ్రైలే చేశారు వెరైటీగా అనుకోకుండా. అవును. తర్వాత నువ్వులు వేస్తున్నాను. చూసారా? మరి నువ్వులు మళ్ళీ వేడి అందుకే అన్ని కలిపేస్తున్నారు. చాలా ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాము, కరివేపాకు, కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఈ అప్పాలు అంటే నిల్వ ఉంటాయా లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకుని తినే? ఎప్పటికప్పుడు ఉంటాయండి, ఒక 1 వీక్ ఉంటాయి. 1 వీక్ ఉంటాయా? ఉంటాయి. కొంచెం పుదీనా ఎక్కువ కాకుండా ఒక 2 ఆకులే వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. కొంచెం తినే సోడా, మొత్తం కలిపేసుకుందామండి, మిక్స్ చేసుకుందాం. ఇలా ఈ మినప్పిండి ఇది యాడ్ చేసి చేయటం ఎవరు నేర్పించారు మీకు? ఒకసారి చేసినప్పుడు గట్టిగా వచ్చినాయండి నాకు. అప్పుడు పైన ఒక ఆంటీ ఉండేవారు. ఆంటీ అన్నారు, ఎప్పుడైనా మినపప్పు వేసుకుంటే గనక చాలా స్మూత్ గా క్రిస్పీగా వస్తాయన్నారు. నేను ట్రై చేశాను కూడా, చాలా బాగా వచ్చినాయి. అవునా? అసలు అప్పాలు కొంతమంది తెలియక చాలా గట్టిగా అయిపోతాయి, బాగా గట్టిగా వస్తాయి. ఇది ఇలా ట్రై చేసిన తర్వాత అసలు ఎప్పుడు నాకు గట్టిగా అవ్వలేదు, చాలా బాగా వచ్చాయి అనమాట. చాలా మందికి తెలియదు ఈ విషయము. అవునవును, నేను అంటే ఎప్పుడు చూడలేదు ఇలా మినప్పిండి యాడ్ చేసి
కలిసి అప్పాలు చేయటం చేయడం బాగుంది ఐడియా. ఏదో చూద్దాం. అంటే ఇప్పుడు అంత సాఫ్ట్ గా అలా వస్తుందేమో. ఎట్లయినా మినపప్పు హెల్త్ కి చాలా మంచిది కదా. ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు. అక్కర్లేదండి, గట్టిగా అయిపోయింది. కొంచెం వేడిగా అయితే నూనె కొంచెం పోయండి. చాలు. కొద్దిగా వేడి నూనె వేసుకుంటే బాగుంటుంది, కొంచెం మనకి క్రిస్పీగా వస్తాయి. ఓకే. సో ఇంకా అప్పాల సైజ్ అనేది మన చాయిస్ కాబట్టి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే? నేను టప్పర్వేర్ చేస్తానండి. టప్పర్వేర్ బిజినెస్ చేస్తూ ఉంటాను. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు మర్చిపోయారా? మీ వారు ఏం చేస్తారా? మర్చిపోయారా? రియల్ ఎస్టేట్ చేస్తారండి. రియల్ ఎస్టేట్ చేస్తారా? మీ వారి పేరు గుర్తుందా? గుర్తుంది, రవికుమార్. పిల్లలు ఎంతమంది? 2 బాబులండి. 2 బాబులు. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు ఏమో 3rd క్లాస్ లోకి వచ్చాడు, చిన్న ఆయన యూకేజీ. మీ పిల్లలు అన్ని తింటారా? అన్ని తింటారండి. గుడ్ గుడ్ బాయ్స్. ఇది వేగిపోయింది, తీసేయండి. ఇవి నిల్వ ఉంటాయా? నాకు డౌట్ వస్తుంది. అంటే ఇది తడిగా ఉంటుంది కదా సొరకాయ, అది కొంచెం అవుతుంది కానీ ఉంటుందంటారు. ఓకే. అంటే మనం వాటర్ అది చేతులు అవి పెట్టకుండా ఉంటే ఉంటుంది ఒక 1 వీక్. ఓకే ఓకే. మా పిల్లలకి ఒకసారి హాయ్ చెప్పండి. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద బాబు పేరు సుధాకర్, చిన్న బాబు పేరు సోహిత్. సుధాకర్, సోహిత్, బాగున్నాయి పేర్లు. సో సుధాకర్, సోహిత్ మీ ఇద్దరికి కూడా హాయ్. సో ఇవన్నీ వేగిపోతే ఇంకా మనకి రెడీ కదా? రెడీ అయిపోయింది. ఓకే గీత, ఇవి అయిపోయినాయి, తీసేయొచ్చండి. ఓకే, ఆఫ్ చేసేయండి. సో సొరకాయ అప్పాలు. ఇంకేమైనా డెకరేషన్ ఉందా దీనికి? ఇంకేం లేదా? ఓకే, వీటికి ఏం చేయడానికి కూడా లేదు. యా, సాస్ తో తింటే ఇంకా చాలా బాగుంటాయి. ఓకే, సొరకాయ అప్పాలు రెడీ. గీత, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. సొరకాయ అప్పాలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ అప్పాలు తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన మినపప్పు రుబ్బి మినప్పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, సొరకాయ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, మినప్పిండి, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, వంట సోడా, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో అప్పాల్లో వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ అప్పాలు రెడీ. ఓకే, మరి సొరకాయతో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో బోండా కర్రీ సొరకాయతో, ఇంకొకటి అప్పాలు. సో ముందు బోండా కర్రీ చూసేద్దాం. ఓకే, బాగుంది. మంచి మసాలా ఘాటు బాగా తెలుస్తుంది. సో అప్పాల టేస్ట్ చూద్దాం. బాగుందండి. మీరు చెప్పినట్టు ఆ మినప్పిండి బాగుందండి, ఫ్లేవర్ ఒకటి ఉంది అండ్ ఆ సాఫ్ట్నెస్ కూడా చాలా బాగా తెలుస్తుంది. యా, నైస్. సో 2 కూడా బాగున్నాయి టేస్ట్ వైస్. అదొక చిక్కా కింద ఇప్పుడు చూసిన వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటాయి, సాఫ్ట్ గా వస్తాయి. ఇలా నైస్. సో ఇద్దరు కూడా బాగా చేశారు, 2 బాగున్నాయి. సో 2 డిష్లు చాలా బాగున్నాయి 2 కూడా. సో ఇలా అప్పాలు స్నాక్ ఐటమ్, సో అది కూడా సొరకాయతో. సో ఇలా మీరు చెప్పినట్టు కొంచెం ఆ వాటర్ వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నా మనం అన్నిటితో కూడా ట్రై చేయొచ్చు. గుమ్మడి లేదా దోసకాయ కానీ. సో ఇలా అన్నిటితో కూడా చాలా బాగా వస్తాయి. బోండా కర్రీ కూడా బాగుంది. సో కొంచెం డిఫరెంట్గా, అంటే బోండా అలా చేసేసి మసాలా కట్టు కొంచెం తగ్గిస్తే బాగుండేది. మీరు ధనియాల పొడి అవన్నీ మళ్ళీ అడిషనల్గా వేస్తారు కదండి. సో మీ కారపొడిలో కూడా ఉన్నాయని చెప్పారు. సో అలాంటప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. సో మసాలా బేస్లో బాగుంది. అంటే కొంచెం ఆ మసాలాలు ఇష్టపడే వాళ్ళు కొంచెం చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు గ్రేవీ బేస్ అంతవరకు. అలాగే అప్పాల్లో కొంచెం పొడిపిండి కొంచెం తగ్గిస్తే బాగుంది. కొంచెం పిండి అనేది కొంచెం ఎక్కువగా తగ్గుతూ ఉంది. సో మీ ఐడియా టిప్ బాగుంది. సో మినప అది వేయడం బాగుంది. బట్ మిగతా మీరు వేసిన కొంచెం ఆ పిండిలో కొంచెం
క్వాంటిటీ తగ్గించేస్తే బాగుండేది. సో కొంచెం టేస్ట్ అనేది కొంచెం దాంట్లో తగ్గింది. సొరకాయకు మనకు పెద్దగా టేస్ట్ ఉండదు. ఏమన్నా కొంచెం మీరు యాడ్ చేసిన కొంచెం స్పైసెస్, కరివేపాకు ఇవన్నీ వేస్తారు కదా, కొంచెం క్వాంటిటీ పెంచితే ఈ అప్పాలు కూడా కొంచెం టేస్ట్గా వచ్చాయి. సో ఈరోజు బోండా కర్రీ. ఓకే, సో అయితే రోజు సునీత గారు విన్నర్ అనమాట. అవునండి, కంగ్రాచులేషన్. సునీత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. లక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్, మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటని ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చపాతీలు మృదువుగా రావాలి అంటే చపాతీ పిండి కలిపేటప్పుడు ఆ పిండిలో బాగా పండిన అరటిపండు కూడా వేసి కలిపినట్లయితే చపాతీలు మృదువుగా వస్తాయి. ఓకే, మరి వాళ్ళ 4 వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన అరటికాయ కందిపప్పు ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. అరటికాయ, కందిపప్పు, ధనియాల పొడి, వెల్లుల్లి, ఇంగువ. కందిపప్పుకి ఏ కాంబినేషన్ వేస్తే బాగుందో కరెక్ట్గా అలాగే ఉందండి. కందిపప్పులో చక్కటి పోషక విలువలు ఉంటాయి. ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇలాంటి మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో బ్యాలెన్స్ ఎలా సెట్ చేసుకోవాలి? వయామీడియాగా మనము దానికి ఏదైతే మనకు అరగదో ఆ కాంపోనెంట్ని కూడా చక్కగా స్మూత్గా హ్యాండిల్ చేసే విధంగా వెల్లుల్లి అండ్ ఇంగువని వాడుకోవాలి. ఇక అరటికాయ అంటారా, అరటికాయ సూపర్బ్ అండి. ఆ అరటి ఫ్యామిలీ మొత్తం కూడా మనకు ఎంత యూస్ఫుల్ అంటే ఫ్రమ్ ద స్టెమ్, ఆ దోట నుంచి అరటికాయ, అరటి పండు, అరటి పువ్వు, అరటి ఆకులో తినడం ప్రతి ఒక్కటి కూడా మనకు యూస్ఫుల్ కాంపోనెంట్సే. ముఖ్యమైన పోషక విలువ ఏంటి అరటికాయలో? ఐరన్. చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బెల్లం గవ్వలు, బెల్లము, మైదా, జీడిపప్పు పొడి, వెన్న. ఓకే, కరెక్ట్గా బెల్లంతో గవ్వలు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. అలాగే మైదా మానేసి గోధుమ పిండితో చేసుకుంటే మరీ మంచిది. బెల్లం గవ్వలు బాగుందండి. డీప్ ఫ్రైడ్ ఐటమ్, తెలుసు క్యాలరీస్ ఉంటాయి, బట్ ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ట్రెడిషనల్ ఐటమ్స్, సమ్మర్ సీజన్లో స్పెసిఫిక్గా చేసి ఉంచే ఐటమ్. సో తప్పకుండా నోట్ చేసుకోవచ్చు. ఊరించే వంటలో సొరకాయతో 2 రకాల రెసిపీస్ చూశారు. ఈ సొరకాయ బోండా కర్రీ అండ్ సొరకాయ అప్పాలతో చెప్పచ్చు. సొరకాయ బోండా కర్రీలో సొరకాయ, కార్న్ ఫ్లవర్, శనగపిండి, టొమాటోస్ అండ్ ధనియాల పొడి. ఇప్పుడు మనము కంపేర్ చేయాలి డెఫినెట్గా. సొరకాయ అప్పాలు తీసుకుంటే సొరకాయ, తర్వాత బియ్యపిండి, మినప్పప్పు, పెసరపప్పు అండ్ నువ్వులు అండ్ మనకు పచ్చిమిర్చి. కంపారిజన్ అనేది డెఫినెట్గా చేస్తే కూడా రెండు కూడా మనకు యాక్చువల్లీ డీప్ ఫ్రైడ్ ఐటమ్కి అయినప్పటికీ కూడా బోత్ ఆర్ ఈక్వల్ పోషక విలువలు. ఇందులో కార్న్ఫ్లవర్ ఉన్నప్పటికీ కూడా ఆ కార్న్ఫ్లవర్ అనేది జనరల్గా క్రిస్పీనెస్కి యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి శనగపిండి, కార్న్ఫ్లవర్ ఉంటే కూడా నో ప్రాబ్లం అండి. సో అన్నీ కూడా ఈ టొమాటోస్, ఈ ధనియాల పొడి, మిగతా అంతా సింపుల్గా ఉంది కాబట్టి సొరకాయ లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. కానీ సమ్మర్ సీజన్లో చాలా మటుకు బీ కేర్ఫుల్ అండి. మనకు మోస్ట్లీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ మనకు ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్సే. కానీ రెసిపీస్ అంతా ఏమీ అసలు ప్రాసెస్డ్ ఫుడ్గా అలాగేం లేదు. సో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా మనం తీసుకోవాల్సిన ఐటమ్ అరటికాయ కందిపప్పు ఇగురు. చాలా బాగుంటుందండి. బెల్లం గవ్వలు మనం మైదాతో చేసుకుంటూ మిగిలిన 2 కూడా మనం ట్రై చేసుకుంటే సొరకాయ బోండా కర్రీ కానీ సొరకాయ అప్పాలు బాగానే ఉంటాయి. కానీ ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం అన్ని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించొచ్చండి. అలా రాసి పంపిస్తే కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు ఈరోజు 2 కూడా మంచి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్. అవునండి. సో బెల్లం కావాలి మనకి ట్రెడిషనల్ గా వస్తున్న స్వీట్. సో అడిషనల్ గా ఏంటంటే దానికి కొంచెం జీడిపప్పు పొడి పైన చల్లడం వల్ల కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఎందుకంటే బెల్లం గవ్వల పైన కోటింగ్ అనేది చాలా తక్కువ కదా మనం వేస్తూ ఉంటాం. సో ఇలా జీడిపప్పు పౌడర్ అలా యాడ్ చేసుకోవడం చాలా బాగుంది ఐడియా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. నోట్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.